ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కేవలము ఆ పరిశుద్ధమైన దేవునికి మాత్రమే చెల్లుగాక. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము మనం అందరం కూడా పరిశుద్ధ గ్రంథములు తెరిచి లూకా సువార్త 7వ అధ్యాయము మనం 3వ వచనం మనం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 3వ వచనం. శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. మనం కొన్ని రోజుల నుంచి ఒక సిరీస్ను ప్రారంభించాము. అదేమిటంటే శతాధిపతి యొక్క వ్యక్తిత్వం మీద మనం ధ్యానం చేస్తూ అనేకమైన అంశాలను ఆ వ్యక్తిత్వం నుండి నేర్చుకుంటున్నాము. నిన్న దినమున మనం ఒక మాట నేర్చుకున్నాం. అదేమిటంటే మనం నేర్చుకుని ఉన్నాము కదా, మనం వినేవారముగా మాత్రమే కాకుండా ఆ విన్న వాటికి తగిన కార్యాలు కూడా చెయ్యాలని, క్రియలు కూడా చెయ్యాలని మనము గమనించాము. అంత మాత్రం కాకుండా మొదటి రోజు మనం ఏం గమనించామంటే ఆ శతాధిపతి వ్యక్తిత్వం నుండి ఆయన తన తోటి వారి పట్ల ప్రేమను కనపరిచిన వ్యక్తిగా, తన పనివాని పట్ల, తన దాసుని పట్ల ఒక బాధ్యతను కలిగిన వ్యక్తిగా ఉన్నాడని, అట్టి రీతిగా నీవు నేను కూడా మన తోటి వారి పట్ల బాధ్యతను ప్రేమను కలిగి ఉండాలని నేర్చుకున్నాము. ఈ రోజున అదే అంశంలో భాగంగా 3వ మాటను ధ్యానం చేద్దాము. దానిలో భాగంగా మనం చదివి ఉన్నాం కదా, లూకా సువార్త 7వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చూసాం కదా, తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకుంటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ఇక్కడ చూసాం కదా, తన దాసుడు ఎప్పుడైతే ఆ యొక్క అనారోగ్యంతో బాధపడుతున్నాడో తన దాసుడు స్వస్థపరచబడాలని ఒక ఆశను కలిగి ఉన్నాడు. ఆ ఆశ తీర్చబడాలని తనకు ఒక ఆశ ఉంది. అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కపెర్నహూము ప్రాంతానికి వచ్చారు. ఎప్పుడైతే ఆ యేసుక్రీస్తు ప్రభువారు తనకు సమీపంగా ఉన్నాడో ఆ యేసుక్రీస్తు ప్రభువారు గనక తన ఉన్న ప్రదేశానికి వచ్చినట్లయితే తన దాసుడు స్వస్థపరచబడతాడని తన రాజ్యంలో లేకపోతే తనకున్న చుట్టూ ఉన్న వారిలో కొంతమంది యూదుల పెద్దలంట యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు పంపాడు. పంపి ఈ యొక్క తనకున్న కష్టాన్ని, తనకున్న పరిస్థితిని ఎప్పుడైతే ఆ యూదులు పెద్దలు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర వివరించుకుంటారో, యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట విని తన ఉన్న ప్రదేశానికి వచ్చి తన దాసును స్వస్థపరుస్తాడని ఒక ఆశను కలిగి తన దగ్గర ఉన్న పెద్దలను లేకపోతే కొంతమంది మనుషులనంట ఈ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు పంపడని, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు పంపాడు. అంటే మనం ఈ రోజున అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ ధ్యాన భాగం నుండి తనకున్న సమస్యను తీర్చబడాలని, తనకున్న కష్టము తీర్చబడాలని, తనకున్న ప్రతి ఒక్క పరిస్థితి మార్చబడాలని ఆ శతాధిపతి ఏమి తెలుసుకున్నాడంటే, నేను గనక నా సమస్యను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు తీసుకుని వెళ్ళినట్లయితే, నేను గనక నాకున్న కష్టాన్ని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నట్లయితే, నేను గనక నాకున్న బాధను గనక యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి నేను ఉంచినట్లయితే ఖచ్చితంగా ఆయన తీర్చగలడు అని నమ్మి తనకున్న కష్టాన్ని, తనకున్న బాధను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు తీసుకున్నాడు. ఈ రోజున ఈ శతాధిపతి దగ్గర నుంచి నీవు నేను నేర్చుకోవాల్సిన పాఠం అదే. మనకున్న ప్రతి పరిస్థితులంట యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు తీసుకుని వెళ్ళాలి. దేవుని దగ్గరికి ఎప్పుడైతే నీ పరిస్థితిని తీసుకుని వెళ్తావో, దేవుని దగ్గరికి ఎప్పుడైతే నీ కష్టాన్ని, నీ నష్టాన్ని, నీ ఇరుకును, నీ ఇబ్బందులను, నీకున్న ప్రతి నిరాశను, నీకున్న ప్రతి నిందలను, నీకున్న ప్రతి నిట్టూర్పులను యేసుక్రీస్తు ప్రభువారి దేవుని దగ్గరికి ఎప్పుడైతే తీసుకుని వెళతావో ఖచ్చితంగా నా జీవితాల్లో పరిస్థితులు మార్చబడతాయి. ఈ రోజున మన పరిస్థితులు మార్చబడకుండా ఉండడానికి గల కారణం ఏమిటంటే మనము ఎవరి దగ్గరికి వెళ్ళాలో వారి దగ్గరికి వెళ్లకుండా అనేకమైన ప్రదేశాలకు తిరుగుతున్నాము. ముందుగా నీవు నేను మన పరిస్థితిని ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వెళ్ళి మనకున్న పరిస్థితిని ఎప్పుడైతే చెప్పుకుంటామో ఖచ్చితంగా ఆయన మన పరిస్థితులు మార్చే దేవుడిగా ఉన్నాడు. ఆ శతాధిపతి తనకున్న కష్టాన్ని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు రావడము, తన దాసుడు స్వస్థపరచబడ్డము ఈ యొక్క 7వ అధ్యాయంలో మనం మొదటి 10 వచనాలు ధ్యానం చేస్తున్నప్పుడు మనము గమనించుకోం. ఈ రోజున నా పరిస్థితులు మార్చబడాలంటే, నా కష్టతరమైన పరిస్థితుల్లో నుంచి మనము ఒక సమాధానకరమైన పరిస్థితులకు రావాలంటే నీవు నేను ఎవరి దగ్గరకు వెళ్ళాలో వారి దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే ముందుగా నీ పరిస్థితిని ఉన్నది ఉన్నట్టుగా నీ తప్పులను ఒప్పుకొని చెప్పుకుంటావో ఖచ్చితంగా మన పరిస్థితులు మార్చబట్టి. ఈ రోజున ఒక సూటి ప్రశ్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు అనేకమైన కష్టాల్లో ఉన్నావు, నీవు అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నావు, నీవు అనేకమైన ఇరుకుల్లో ఉన్నావు. ఈ పరిస్థితులను నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నావు?
మనుషుల దగ్గరికి వెళ్తే బహుశా కొంతమంది నీకున్న కష్టాన్ని బట్టి బాధపడవచ్చు, నీకున్న కష్టాన్ని బట్టి కొన్ని మాటలు చెప్పి తాత్కాలికమైన ఉపశమనం ఇవ్వవచ్చు. బహుశా మనుషుల ద్వారా అన్ని పరిస్థితులు మార్చబడవు. మనుషులు మార్చలేని పరిస్థితులు ఇంకా చాలా ఉంటాయి. మనుషులకు అసాధ్యమైన కార్యాలు దేవునికి సాధ్యం. కాబట్టి ఈ రోజున నా జీవితాల్లో పరిస్థితులు మార్చబడాలంటే మనుషుల దగ్గరకు వెళ్ళి చెప్పుకునే దానికంటే ముందుగా నేను దేవుని దగ్గరికి వద్దాం, దేవుని దగ్గర చెప్పుకుందాం. ఖచ్చితంగా మన పరిస్థితులు మారుస్తాడు. అందుకే కీర్తనలో ఒక మాట ఉంటుంది కదా, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 4వ వచనము. కీర్తనలు 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నేను చేయవలసిన పని అదే. ఎవరి దగ్గర మనం విచారణ చేస్తున్నాము, ఎవరి దగ్గర మన పరిస్థితిని చెప్పుకుంటున్నాము. ఇక్కడ కీర్తనకారుడు అదే అంటున్నాడు కదా, నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే నా బాధను చెప్పుకున్నానో, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి నా యొక్క పరిస్థితులను అక్కడ దేవునికి చెప్పుకున్నానో, ఆయన నాకు కలిగి ఉన్న ప్రతి బాధలన్నింటిలో నుంచి విడిపించాడు అని ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్నాడు. ఈ రోజున ఆ శతాధిపతి కావచ్చు, ఈ రోజున ఈ కీర్తనకారుడు కావచ్చు, నీకు నాకు నేర్పిస్తున్న పాఠం అదే. ముందుగా నేను మనకు ఉన్న ప్రతి పరిస్థితిని దేవుని దగ్గరకు వచ్చి చెప్పుకోవాలి. ఆయన దగ్గర విచారణ చేయాలి. చేస్తే ఖచ్చితంగా ఆయన మనకు ఉన్న ఒక మార్గాన్ని ఆయన చూపిస్తాడు. ఆయన చిత్తానుసర మార్గంలో నడిపిస్తాడు. ఎక్కడైతే మనకు సమాధానం దొరుకుతుందో, ఎక్కడైతే మనకు పరిష్కారం దొరుకుతుందో ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడంటే నేను మనుషుల దగ్గరకు వెళ్ళి చెప్పుకునే దానికంటే ముందుగా దేవుని దగ్గరకు వద్దాము. ఖచ్చితంగా నీకున్న ప్రతి పరిస్థితిలో నుంచి ఆయన ఈ రోజు గనక ఒక తీర్మానం తీసుకుని, నేను దేవుని దగ్గర నా పరిస్థితిని చెప్పుకుంటాను అని ఒక తీర్మానం తీసుకుని నువ్వు ప్రార్థనలో గనక దేవునితో గడిపినట్లయితే ఖచ్చితంగా ఆయన నీకున్న ప్రతి పరిస్థితిలో నుంచి ఈరోజు విడిపించడానికి సమర్థుడిగా ఉన్నాడని గుర్తెరిగి అట్టి రీతిగా నేను ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. అటువంటి కృపను ఈ మాటలు వింటున్న మనందరికీ దేవుడు ఈ సమయం అనుగ్రహించును గాక. ఆమేన్.